హాయ్. టైం 9 అవుతుంది. 9:20 ట్రైన్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి. 7:30 రిపోర్టింగ్ అండ్ 9 to 12 ఎగ్జామ్. ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఒక 15 minutes అవుతుంది. ఇప్పటికి 1.5 kilometer అయితే వాక్ వచ్చాను. ఫుల్గా అన్నం తినేసాను. 2 ఆమ్లెట్స్ తిన్నాను మొత్తం కొంచెం డైజెస్ట్ బాడీలో సెట్ అవ్వడం వల్ల వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. డైట్ అయితే తప్పగా చేయట్లేదు. ఫుల్గా తింటున్నా, ఫుల్గా వర్కౌట్ చేస్తున్నా, ఫుల్గా కుదిరినంత ఏం కాదులే అంటే ఇక్కడ స్పేస్ లేదుగా, అందుకే చదవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది. ఇక్కడ ఏదో సెటప్ చేశారు. ఇప్పుడు గణేష్ పూజ కోసమే ఉంటుంది. ఇంకా మనం 1 kilometer కూడా ప్రయాణించాలి. ఇలా ఒంటరిగా సాంగ్స్ వినుకుంటూ నైట్ టైం ఇలా రోడ్లో తిరుగుకుంటూ వెళ్తాం కదా, చాలా వెరైటీ ఫీల్. తిరుపతి రీచ్ అయిపోయాను. లిఫ్ట్లో ఉన్నాను. టైం 4:30 అవుతుంది. నా ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ నుంచి 8 kilometers. మార్నింగ్ 7 రిపోర్టింగ్. సో ఉన్నాం కదా, 4:30 రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్నాయి. ఈ కుక్క కూడా పాపం ఒంటరిగా తిరుగుతుంది. దేనికోసం ఎదుగుతుంది తెలియదు. చోటు వస్తే మనం చేసే సెలబ్రేషన్ చూస్తే ఒక రకమైన బాధ కలుగుతుంది. ఇంకోటి కనీసం ఈ విధంగా అయినా సరే మన ధర్మాన్ని మనం గౌరవిస్తూ మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుంటున్న సందేశం కూడా మన సౌకర్యాల కోసం, మన సెలబ్రేషన్స్ కోసం దేవుణ్ణి మనకు నచ్చినట్టుగా మనకన్నీ ప్రకారం పండుగ చేసుకుంటూ ఉంటాం. దానివల్ల కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది. బట్ కానీ ఒక్కళ్ళం ఏం చేయగలం, అనగా అందరం ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. గుండె బండరాయి చేసుకో. ఎక్కడ టైట్నెస్ అనేది లేదు. నైట్ అంతా నిద్ర లేకపోయినా కానీ వేరే అలాగే చెప్పుకోవాలి. 5, 6, 7, 8తో ఎర్లీ మార్నింగ్ ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్ ఉన్నాయి. అందులో మ్యూజిక్ వింటూ వెళ్తున్నా. సో అందుకే చాలా ఎనర్జీగా అనిపిస్తుంది. ఇదే ఎనర్జీ మార్నింగ్ వరకు ఉంటుందో, ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఉండాలి.
తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేస్తా. సాంగ్స్ వింటూ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బాగుంది. కళ్యాణ్ జరుగుతుంది. తిరుపతి సైడ్ వస్తారండి, మంచిగా ఆశ బంగారం ఎత్తుకోండి. నచ్చుతాను ఎందుకో, మేబీ సాంగ్స్ వల్ల ఏం తెలుసు. తొలకర లేకుండా ఫోటోగ్రాఫర్ చాలా కష్టం. నవరసానంద నట సూత్రధారీ నవనీత హారతిది తిరువేంకటపతి. జయమంగళం నీకు శ్రీ వెంకటేశ, శుభమంగళం నీకు శ్రీ శ్రీనివాస. నేషనల్ సంస్కృతి యూనివర్సిటీ తిరుపతి, వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల తిరుపతి. ఇక్కడ అన్నీ శ్రీవారి పేరుతోనే ఉంటాయి మ్యాక్సిమం. నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చినట్లేదు, ఈ ఊరిని ఎక్స్ప్లోర్ చేసుకొని వీడియో తీసుకున్నట్టుంది. ఇటు చదువుకుంటారా? ఇక్కడ కూడా అమ్మాయి అబ్బాయి కావాల్సింది ఇలాగా. చదువుకోరా ఒక్కడు చదువుకోరా, బాగుపడతాం. ఒక్కడు చదువుకో యాదవ. అర్జుడు చదువుకుంటున్నావు, నువ్వే పోతావు. రేపు నవీన్ జాలే కానీ నన్ను చదువుకోరా. అర్జుడు ఎటు చదువుకుంటుందా? యాదగారి మొహం వేసుకొని పోతావు చదువుకోపోతే. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. హైవే నుంచి సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నా. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ, ఇంకా తెల్లలేదు. మెయిన్ ఎంట్రన్స్ నమాజ్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ తిరుమల కొండ. యూనివర్సిటీ లైబ్రరీ. నవరసానంద నట సూత్రధారీ నవనీత హారతిది తిరువేంకటపతి. ఈసారి గాని తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారి గాని నన్ను బతికించినాడా స్వామి. చాలా పెద్దోన్నై పుడుస్తాను స్వామి. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up. హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ కూడా జరుగుతుంది ఇక్కడ. ఈరోజు నడుచుకుంటూ రావటం వల్ల చాలా విషయాలు చాలా దగ్గరగా చూస్తున్నాను. పక్కన పట్టాల మీద కూడా తీసుకొచ్చేసింది.
ఇక్కడ అడుగుల్లో తిప్పుతుంది, అడుగుల్లో పోతుంది. చేరతానే లేదు ఇవాళ ఎగ్జామ్ సెంటర్కి. గూగుల్ నమ్ముకొని పోతున్నా. తిరుపతిలో కూడా ఇలాంటి ఏరియాస్లో తిరగాల్సి వస్తుంది. అలా బాధ ఏం లేదు, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. హే సమయానికి ట్రైన్ కూడా వస్తుంది, వీడియోకి సపోర్ట్ అవుతుంది. దాదా వచ్చింది వచ్చింది వచ్చింది. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. చాలా టైం అయితే ఉందని కొంచెం ఒక చిన్న బ్రేక్ ఇచ్చా. మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాను. సీనరీ మాత్రం అదిరిపోయింది. లైక్ గోవాల ఇదే కథ. డిఫరెంట్గా ఉంది. ఈరోజుకి ఇంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.